తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికుల బతుకులు దుర్భరమైన పోయాయని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 83 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రథయాత్ర చేపట్టారు. ఏప్రిల్ 25న మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభమైన యాత్ర బుధవారం రోజున సిద్దిపేటకు చేరుకుంది. సిద్దిపేటకు చేరుకున్న రథయాత్రకు సిద్దిపేట ఆటో కార్మికులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల ఏప్రిల్ 25 తారీఖు నుండి మెదక్లో ఆటో రథయాత్ర ప్రారంభించి నేటికి 13వ రోజు. మరి అన్ని జిల్లాలలో రథయాత్ర తిరుగుతూనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోలు కార్యక్రమాలు చేస్తూనే మరి ఈ రోజుకి 13వ రోజు సిద్దిపేటకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ మా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిందో ఆ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ రోజు వరకు 83 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాలని మేము కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మరి 2023 ఎన్నికల్లో ఇది ఎన్నికల మేనిఫెస్టో 2023 ఎన్నికల్లో మా ఆటో డ్రైవర్లకు కొన్ని హామీలు ఇచ్చింది. అంటే మహాలక్ష్మి పథకం తీసుకురావడం ద్వారా ఆటో డ్రైవర్లకు వేటు పడుతుంది, వాళ్ళ జీవితాలకు గుడ్డలు పెట్టిగా ఉంటుంది మహాలక్ష్మి పథకం అని వాళ్ళు ముందే గ్రహించి 2023 ఎన్నికల్లో వాళ్ళు మాకు హామీలు ఇచ్చిండు. అప్పుడు మార్పు రావాలనే ఉద్దేశంతో మా డ్రైవర్లు కూడా వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి మరి వాళ్ళకు ఓట్లేసి అధికారంలోకి కాంగ్రెస్ను తీసుకొస్తే ఈరోజు 16 నెలల కాడికి వచ్చినాము. ఇప్పటి వరకు కూడా వాళ్ళైతే ఎన్నికల మేనిఫెస్టోలో మాకు ఏవైతే హామీలు ఇచ్చిందో అవి ఇంతవరకు కూడా నెరవేర్చకపోగా మరి పొన్నము ప్రభాకర్ రవాణా మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు వ్యంగ్యంగా. మరి ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? బస్సు స్టాండ్కే వెళ్తున్నాయి కానీ ఆటో స్టాండ్కి వెళ్ళి వాళ్ళు ప్రయాణికులను ఎక్కించుకోవట్లేము, వారికి ఏమి ఇబ్బంది లేదని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీరు ఒకసారి బయటికి వస్తే ఫీల్డ్కి వస్తే మా పరిస్థితులు తెలుస్తాయి, మీరు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. ఇప్పటి వరకు 83 మంది చనిపోయారు. కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోకు మంద రవికుమార్ అన్న గారి ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆటో యాత్ర ఈరోజు సిద్దిపేటకు విచ్చేసిన సందర్భంగా వారిని బీఆర్టీయూ పక్షాన మేము సాధారణంగా ఆహ్వానం తెలిపి వారి యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి 3 నెలల వ్యవధిలోనే సిద్దిపేటలోనే మొట్టమొదటి ఆటో ర్యాలీ తీసి ఆటో కార్మికుల నిరసన ర్యాలీ తెలిపి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాల సాయిరాం గారి ఆధ్వర్యంలో. ఏది కానీ సిద్దిపేటలోనే మొదలవుతుంది కాబట్టి ఒక 3 నెలల సమయం వేచి చూసిన తర్వాత వారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా దాని మీద చర్యలు లేవు. ఈ రకంగా మహాలక్ష్మి పథకం అనేది అనాలోచిత నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు అదే చెప్పినాం, ఈనాడు ఇదే చెప్తున్నాం. 3 రంగుల జెండా పార్టీ 3 చక్రాల ఆటో జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈరోజు ఆటో కార్మికుడు బతకలేని పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో కార్మికులు ఆటో రంగానికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించిన శ్రామికులు ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఈ అనాలోచిత నిర్ణయం వల్ల మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో కార్మికుల నోట్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సంవత్సరానికి 12,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జీలు ఇస్తూ ఉన్నారు. మీటింగ్ పిలిచినప్పుడు కనీసము స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళను లోపలికి తీసుకొని మాట్లాడారు తప్ప ఆటో కార్మికులు